ఓకే. సార్ ఈ మధ్య చూసుకున్నట్లయితే బంగారం ధరలు, పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. ఇటు టారిఫ్స్ సంగతి కావచ్చు, లేదంటే దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధాలు కావచ్చు, అనేక కారణాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ వల్ల ఈ యొక్క బంగారం ధర మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. కానీ మొన్న చూసుకున్నట్లయితే ఇయాల గూడా 6000 వరకు తగ్గింది. మరి ఫ్యూచర్‌లో బంగారం అసెట్‌ని ఎలా చూడాలి? లేదంటే ఒక ప్రీమియరా? లేదంటే ఇంకేమన్నా రానున్న తరాల్లో బంగారం హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి? ఆ ధరకు సంబంధించినటువంటి మోస్ట్ ఆఫ్ ద బంగారం వచ్చేసి ఆఫ్రికన్ ఆ కంట్రీస్ నుంచి వస్తాయి. మరి అమెరికన్ సంబంధించినటువంటి సూపర్ కంట్రీస్ కూడా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ బంగారం డిమాండ్ అండ్ సప్లై కూడా తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయా? అలా చేస్తే ఆ ఆఫ్రికన్ కంట్రీస్ కూడా డెవలప్ అవ్వాల్సినటువంటి సంబంధం ఉంది. కానీ వాళ్ళని డెవలప్‌మెంట్ ఎవరు ఆపుతున్నారు సార్? సో ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డే కాకుండా బ్రిక్స్ కరెన్సీని ఆల్టర్నేట్‌గా తీసుకొద్దాం అనుకున్నారు డాలర్‌కి. అంటే ఇదంతా కూడా పూర్తిగా నా ప్రెడిక్షన్. నేను బయట చూసిన ప్రెడిక్షన్ గాదు. నేను అనుకునే ప్రెడిక్షన్ ఏంటంటే, ఇప్పుడున్న వరల్డ్ మొత్తం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అన్‌ప్రెడిక్టబుల్ ఉంది. ఒక వెస్టర్న్ కంట్రీస్ క్రియేట్ చేసే ఈ యొక్క మాయలోనే ప్రపంచం అంతా ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ కూడా అదే మాయలో ఉండబోతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళ యొక్క ఈ పట్టుని ప్రపంచం మీద. సో నేను దాన్ని తీసుకొని మైండ్ఫుల్గా ఆలోచించినప్పుడు నాకేమనిపించింది అంటే, ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ ఇంకా అదైతే స్టార్ట్ అవ్వలేదు. అది డాలర్కి అగెనెస్ట్ గా అది ఎదుగుద్దా లేదా అనే ప్రెడిక్షన్ కూడా మనం చెప్పలేం. అట్ ద సేమ్ టైం అమెరికా ఏం చేస్తుంది, ఎందుకంటే గోల్డ్ గురించి అడిగారు, ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. అమెరికా ఆల్రెడీ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ డెత్ ఉంది, అప్పులు. ఆ అప్పుల్ని వాడు ఎలా చేస్తున్నాడు అంటే ఏదో క్రిప్టో కింద కన్వర్ట్ చేస్తున్నాడు. ఇంకా చాలా దేశాలకు అర్థం కావట్లేదు అసలు క్రిప్టో కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు అంటే, ఫ్యూచర్ లో మీరు కొనే ప్రతి బిట్ కాయిన్ ని మీరు అమెరికా అప్పు తీరుస్తున్నట్టు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు అమెరికా అప్పుని క్రిప్టో కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు, ఏదో ఒక పాత టూల్ యూజ్ చేసి దాని కన్వర్షన్ మెథడ్ ఇంకా మాకు అర్థం కాలేదు అసలు ఎలా స్టడీ చేద్దాం. కొన్ని దేశాలు కూడా స్టడీ చేస్తున్నాయి. అప్పుని బిట్ కాయిన్ కింద మార్చినప్పుడు ఎలా మారుస్తున్నాడు, అది మనం అప్పుని మనం కొనుక్కోవటం ఏంటి ప్రపంచం అంతా కలిపి అనేది ఆ యొక్క మోడల్ని ఇంకా స్టడీ చేస్తూ ఉన్నారు. రెండోది వచ్చేసి, అంటే నేను చెప్తున్నాను 1 by 1 కరెన్సీ బేసిస్ మీద, అంటే అమెరికాకి డాలర్ వాల్యూ పడిపోతుందని అర్థమైపోయింది. సో క్రిప్టో ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళిద్ది అనేది అన్ప్రెడిక్టబుల్, అది చెప్పలేము. సో క్రిప్టో వాడి అప్పుల్ని కన్వర్ట్ చేశాడు అని అంటే వాడి క్రిప్టోకు ఉన్న యాక్సెస్లు ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు క్రిప్టో క్రియేట్ చేసినోడు ఎవడో తెలియదు, బిట్ కాయిన్ క్రియేట్ చేసినోడు. బట్ ఒకవేళ అదే దేశానికి సంబంధించినోడు క్రియేట్ చేశాడా, ఇది ఒక దోబూచి నాటకం జరుగుతుందా అనేది ఎవరికీ తెలియదు. సో అది స్టేబుల్గా ఉండిద్దా, అన్స్టేబుల్గా ఉండిద్దా, పడేస్తారా, ప్రపంచాన్ని ఒకటేసారి అప్పుల్లో తీసుకెళ్తారా, అలాంటి ఏది బిట్ కాయిన్ అనే దాంతో ఎవరికి తెలియదు కదా. ఎందుకంటే దానికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్ లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ అప్లికేషన్ ఎవడ చేశాడు ఏంటని. ఒకవేళ అమెరికన్ గవర్నమెంట్ దాని వెనకమాల ఉంటే ఫ్యూచర్ లో అందరూ అన్ని వదిలేసి బిట్ కాయిన్లను కొనుక్కుంటూ కూర్చుంటే, కరెన్సీలు తీసేసి ఈ ప్రపంచం మొత్తాన్ని ఒకటే రోజు రాత్రి ముంచేసి వాడు ఒకటే హైయెస్ట్ చేసుకోగలడు, ఏదైనా చేయగలడు మ్యానిపులేషన్ అనేది నా అభిప్రాయం. మూడోది వచ్చి గోల్డ్. రీసెంట్ గా మనం చూసినట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్ మీద ఇప్పుడు దాకా వెస్టర్న్ కంట్రీస్ పట్టు ఉండేది ఎక్కువగా. ఎందుకు, అక్కడ వాల్యుబుల్ గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానీ దొరుకుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఎక్స్ప్లాయిటేషన్ చేసి ఆ దేశాలని అక్కడ నుంచి డిగ్ చేసి దేశాలకి ఈ బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మళ్ళీ డాలర్ని అటు ఇటు తిప్పుకుంటా ఈ రకమైన వ్యవహారం అనేది చేశారు. క్రూడ్ ఆయిల్తో పాటు గోల్డ్ అండ్ డైమండ్స్ని రెండు, రష్యా కానీ అమెరికా కానీ. కానీ ఇప్పుడు స్లోగా మనం చూస్తే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ స్లోగా పట్టు కోల్పోయింది అమెరికా అనేది. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయ్యారు, వాళ్ళకే అర్థమైంది అమెరికన్ ఇంపీరియలిజం అనేది ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారని అర్థమైన దగ్గర నుంచి ఏం చేశారు, కొంతవరకు ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్న లోన్లు కూడా వాళ్ళు కట్టేశారు. ఏదో ఆఫ్రికన్ కంట్రీస్ కట్టేసి, తీసుకోకుండా నీ డబ్బు తీసుకొని, నీ దగ్గర తీసుకుని అప్పు తీసుకో, మమ్మల్ని వదిలేసి నీ ఆర్మ్ కాన్ఫ్లిక్ట్స్ మాకు వద్దు అని చెప్పి స్లోగా వీళ్ళు ఆ యొక్క మీటింగ్స్ చేసుకుంటూ ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఫ్యూచర్లో గోల్డే ఇంపార్టెంట్ మెటల్, గోల్డే. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా ఇప్పుడు సౌత్ కంట్రీస్, మన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్, మన కంట్రీస్ చూసుకున్నా గోల్డ్ రిజర్వ్స్ పెరిగినాయి. మనం చూసుకుంటే 1000 టన్నులు గోల్డ్ మన యూకే నుంచి కూడా మనం వెనక్కి తెప్పించుకున్నాం, ఏది అక్కడ ఉన్న బ్యాంకుల నుంచి కూడా వెనక్కి తెప్పించుకొని మనం ట్రెజర్స్ హోల్డ్ చేసాం. సో అమెరికా ఫ్యూచర్లో ఒకవేళ గేమ్ ఆడదాం అనుకున్న ప్రపంచంతో గోల్డ్ వాల్యుబుల్ మెటల్ అయితే కనుక అది మన దగ్గర దండిగా ఉంది. అది ఆఫ్రికన్ కంట్రీస్ దగ్గర కూడా ఎక్కువే అవుతుంది ఫ్యూచర్లో, వాళ్ళ దగ్గర ఉన్న వాల్ట్లో ఎక్కువ అవుతుంది రిసోర్స్. సో ఒకవేళ గోల్డ్ని ట్రేడ్ చేయాలన్నా కూడా మన ప్రపంచ మార్కెట్ని ఏం చేయలేరు. సో నేను అనుకోవడం ఏంటంటే, గోల్డ్ని ఫ్యూచర్లో వాల్యుబుల్ మెటల్ కింద లేకుండా చేస్తారు
ఓకే. దాన్ని చేస్తారు, ఇప్పుడు తయారు చేస్తున్నారు, మేము ఏదో మెక్యూరివేట్ చేస్తున్నాం, ఇంకోటి ఆర్టిఫిషియల్ గోల్డ్ తయారు చేసాం, ఆర్టిఫిషియల్ డైమండ్స్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసినాయి, ఆల్రెడీ డైమండ్ మార్కెట్ అనేది దాదాపు పడిపోయింది. అవును. సో గోల్డ్ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసాము అనే ఒక న్యూస్ కూడా వస్తుంది. అది తయారు చేస్తారు లేదా పక్కన పెడితే, గోల్డ్ విల్ బి నో వాల్యుబుల్ మెటీరియల్ ఇన్ ఫ్యూచర్ అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఫ్యూచర్లో ఎలాంటి యూనో ఎలాంటి ట్రేడ్ జరగబోతుంది అనే దానికి ఇప్పటికి ఒక అవగాహన రాలేకపోతుంది. అది బిట్ కాయిన్ ట్రేడ్ అవ్వబోతుందా, క్యాష్ అది డిజిటల్ కరెన్సీ సక్సెస్ అవ్వబోతుందా, దాన్ని పడైపోతున్నారా ఏంటనేది ఇంకా ఒక క్లారిటీ అనేది లేదు. కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఇట్లా రన్ అవటమే మంచిదని నా అభిప్రాయం అనమాట. పూర్తిగా ఇంకా దాని స్టడీ ఇంకా అర్థం కాలేదు అది ఎవరికి కూడా. అవును. ఒక కన్ఫ్యూజన్ లోనే ఉంది, వరల్డ్ మొత్తం కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. చూసినట్లయితే బ్రిక్స్ అన్ని దేశాలు కలిసినప్పుడు ఈ పాటి కరెన్సీ రన్నింగ్ లోకి రావాలి, రన్నింగ్ లోకి రాలా. ఇండియా కూడా మనం ఇంకా బ్రిక్స్ కరెన్సీని మనమే అప్రూవ్ చేయాలి, అఫీషియల్ గా ఇది రన్ చేయాలి, మనమే ఏం చెప్పాల. సో అట్ ద సేమ్ టైమ్ బిట్ కాయిన్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉంది. ఎందుకు, ఒకవేళ అందరం బిట్ కాయిన్ కింద కన్వర్ట్ అయితే రేపొద్దున బ్యాక్ ఎండ్ లో ఉన్న అప్లికేషన్ వాడు అమెరికా వాడు అయితే కనుక మళ్ళీ అమెరికా వాడి చేతిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ డాలర్ పోయింది, ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఇది వచ్చింది అంతే. సో నెక్స్ట్ మన బలాలు పెరిగేది గోల్డ్ వల్ల, అంటే గోల్డ్కి వాల్యూ లేకుండా చేస్తారనే ఒక అభిప్రాయం అనేది అయితే ఉంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.